ఉత్తరాంధ్ర జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. విజయనగరం జిల్లా జన సైనికులతో పవన్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై జన సైనికులు పవన్ కళ్యాణ్ కు దిశానిర్దేశం చేశారు. అంతకు ముందు విశాఖపట్నంలోని సాయిప్రియ రిసార్ట్స్ లో ఉత్తరాంధ్ర జిల్లాల ఎన్జీఓలతో సమావేశమయ్యారు. 3 జిల్లాల్లోని సమస్యలపై పవన్ కు ఎన్జీఓలు వినతి పత్రాలు అందజేశారు. రేపు విశాఖలో వామపక్ష అగ్రనేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ఋషికొండలోని సాయిప్రియ రిసార్ట్స్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఐ, సిపిఎం నేతలు పాల్గొంటారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన. విశాఖలో రేపు జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ఆశాలత లైవ్ లో అందిస్తారు. ఆశాలత, రేపు జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య నేతలు ఎవరెవరు హాజరు కానున్నారు, అలాగే వామపక్షాల నేతలు ఎవరు హాజరు కానున్నారు? రోజా 3 రోజుల పాటు విశాఖ జిల్లాలో పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖలోని సాయిప్రియ రిసార్ట్స్ లో వివిధ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన జన సైనికులతో సమావేశం అవుతా ఉన్నారు. కాసేపటి క్రితమే విజయనగరం జిల్లాతో జన సైనికులతో సమావేశంతో పాటు ఎన్జీఓస్తో కూడా సమావేశం పూర్తయింది. అయితే రేపు ఉదయం కీలకమైన సమావేశం జరగబోతా ఉంది. ఉదయం 11 గంటలకి సాయిప్రియ రిసార్ట్స్ లో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ భవనంలోనే వామపక్ష పార్టీల నేతలతో ఆయన సమావేశం అవుతా ఉన్నారు. ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వామపక్ష నేతలు సిపిఎం, సిపిఐ నేతలతోనే ఆయన ఇంతవరకు సమావేశాలు జరిపారు. ప్రధానంగా మొదటిసారి జాతీయ స్థాయి వామపక్ష నేతలతో రేపు ఉదయం ఆయన సమావేశం కాబోతున్నారు. ఉదయం 11 గంటలకి సిపిఎం, సిపిఐకి సంబంధించి జాతీయ స్థాయి నేతలైన సురవరం సుధాకర్ రెడ్డితో పాటు మరొక వైపు రామకృష్ణ కూడా ఇక్కడ పాల్గొంటారు. దీంతో పాటు మధు రాష్ట్ర స్థాయి నేతలు కూడా పాల్గొనబోతున్నట్టుగా సమాచారం ఉంది. రేపు ఉదయం 11 గంటలకి జాతీయ స్థాయి నేతలు ఇద్దరు కూడా పాల్గొబోతున్నారు. సురవరం సుధాకర్ రెడ్డితో పాటు రాఘవులు వీరిద్దరూ కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా వామపక్ష పార్టీలతో కలిసి ప్రయాణిస్తున్న పవన్ కళ్యాణ్తో పాటు స్నేహ సంబంధం ఏ విధంగా ఉండబోతా ఉంది, దీంతో పాటుగా సీట్ల సర్దుబాటు గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా పొత్తులతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు, ముఖ్యంగా వామపక్ష పార్టీలు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన పొత్తుల గురించి కూడా రేపు చర్చించే అవకాశం ఉంది. ఇంతవరకు రాష్ట్ర స్థాయి నేతలతోనే సమావేశాలకు పరిమితమైన పవన్ కళ్యాణ్ మొదటిసారిగా జాతీయ స్థాయి నేతలతో సమావేశం కాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఒక కీలక సమావేశం జరుగుతున్న నేపథ్యంలో పార్టీకి కూడా ఒక బలోపేతంగా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రానున్న ఎలక్షన్స్ లో జరగబోయే పోటీకి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారని కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా సీట్ల కేటాయింపుకు సంబంధించి కూడా ఇందులో ముఖ్యమైన అంశాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తావించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వామపక్ష నేతలు విశాఖకు చేరుకున్నారు. దీంతో పాటు ప్రస్తుతం వారు విశాఖలోని సిపిఎం, సిపిఐ నేతలు ఇరువురు కూడా సమావేశం జరుపుతా ఉన్నారు. రేపు ఉదయం పవన్ కళ్యాణ్తో కలిపి ఏ విధంగా చర్చలు జరపాలి, ముఖ్యంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వామపక్ష పార్టీలకు ఎక్కడెక్కడ పట్టు ఉంది అన్న నేపథ్యంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతోందన్న విషయాన్ని స్థానిక నేతలు చెప్పబోతా ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ వామపక్షాలకి పట్టు ఎక్కువగా ఉంది, జనసేనకి ఎక్కువ ఏ ప్రాంతాల్లో పట్టు ఉంది అన్న విషయం మీద కూడా వాళ్ళు చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కీలకమైన నిర్ణయాలు అయితే రేపు వెలువడే అవకాశం ఉంది. రేపు సాయంత్రం విశాఖ జిల్లాకు సంబంధించిన ఎవరైతే జన సైనికులు ఉన్నారో, నేతలు ఉన్నారో వారందరితో కూడా సమావేశం జరిపేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ అయితే ఖరారైంది. మొత్తం మీద ఈ 3 రోజులు కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన జన సైనికులందరితో కూడా ఆయన సమావేశం అవడంతో పాటు రేపు ఉదయం ప్రధానంగా ముఖ్యమైన సమావేశం వామపక్ష పార్టీ జాతీయ స్థాయి నేతలతో కూడా సమావేశం జరుపుతున్న నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు జరిగే సమావేశం పార్టీకి సంబంధించి చాలా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. రోజా. ఆశలత